మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒక్కొక్క నిమిషం వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. చాలా సంతోషం. విజయవాడ ఉత్సవ్ పేరు మీద పార్లమెంట్ సభ్యులు అలాగే అందరినీ కలుపుకొని సెలబ్రిటీసు అలాగే ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పర్సన్స్ విజయవాడ నగర ప్రముఖులు అందరినీ కూడా కలుపుకొని చేసే ఈ ఉత్సవ్ మరి ఇది ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్ ఇది. దీన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు తీసుకుంటారు, లేదంటే వ్యాపారస్తులు తీసుకుంటారని కాకుండా ఇది మన విజయవాడ నగరం ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో లిమిటేషన్స్ లేవు. దీంట్లో ఎవరు కూడా మాకు సంబంధం లేదు లేదని మాకు బాధ్యత లేదనేది కాకుండా అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం, అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, దానికి ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు. విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలామంది కనపడతా ఉన్నారు ఇక్కడ. దయచేసి మీ అందరూ సహకారం కావాలి. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ నగరవాసులకి చేతకానిదంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. కాబట్టి మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి మీ అందరి వాల్యుబుల్ టైము 22 నుంచి 2వ తారీఖు వరకు మీ విలువైన సమయాన్ని కొంచెం దృష్టి పెట్టి అన్ని రకాలుగా దసరా నవరాత్రులు సక్సెస్ చేయాలని, ఈ విజయవాడ ఉత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు.